నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ భరత్ ఆరోపించారు. తన ప్రచార వాహనం దగ్ధం కేసులో కుట్రలు చేసి నిందితుడిని కోవర్టుగా మారుస్తున్నారని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గాన్ని భరత్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితుల్ని మా వద్దకు పంపి కోవర్టు ఆపరేషన్ చేశారు. నిందితుడు వైఎస్ఆర్సీపీ అని పోలీసులు ఎలా ఆపాదిస్తారు? ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారం జరగాలి. నిందితుడు బంధువులంతా టీడీపీకి చెందినవారు. ఈ ఘటనపై మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రమాణానికి సిద్ధమా అని అన్నారు. ప్రచార వాహనం దగ్ధంపై సమగ్ర విచారణ జరగాలి. సదరు వ్యక్తి 3 గంటలు అక్కడే మద్యం తాగాడా? ఎలా ఒక్కడే పెట్రోల్ తీసుకువచ్చి వాహనానికి నిప్పు పెట్టాడు? అతడికి మాపై అభిమానం ఉంటే మా ఆస్తిని ఎందుకు ధ్వంసం చేస్తారు? ఎస్పీ గారు హెడ్ చేస్తూ ప్రెస్ మీట్ రిలీజ్ చేసిన దాంట్లో క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే, ఎవరైతే ఈ ఘటన పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో శివాజీ అనే వ్యక్తి రాజమహేంద్రవరం సిటీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్నట్లుగా మరియు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గారి తండ్రి నాగేశ్వరరావు గారి ప్రధాన అనుచరుడుగా అసలు ఎట్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరిస్తారండి? ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఎలక్షన్స్ ముందర 4 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఒక కోవర్ట్ ఆపరేషన్ చేశారు. మా దగ్గరికి 4 రోజుల ముందర వచ్చిన వ్యక్తి కడుపు బాధతో అనంట తీసుకొచ్చి వెహికల్ని తగలబెట్టాడంట. ఎంత ఆశ్చర్యం వేస్తూ ఉంది అంటే 10-15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చేయలేని పని ఈ వ్యక్తి చేశాడంట. ఎందుకు చేస్తాడు అంటే వీళ్ళందరికీ లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది? 4 రోజుల ముందర కరెక్ట్గా 4 రోజుల ముందర కూడా లేదు. మా ఎలక్షన్స్ ముందర వచ్చిన వ్యక్తి ఇతను. అంటే కోవర్ట్ ఆపరేషన్లో భాగమా? నాకు ఒకటే ఆశ్చర్యం అనిపించిన అంశం ఏంటంటే, అసలు తెలుగుదేశం పార్టీ, అసలు పోలీస్ డిపార్ట్మెంటు ఏ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మీరు ధృవీకరిస్తారని అడుగుతా ఉన్నా. అసలు మీరు బయాస్డ్గా ఏ రకంగా చేస్తారు? అన్బయాస్డ్గా ఉండాలి డిపార్ట్మెంట్ అంటే. నాకు ఇప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన, అదేవిధంగా రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం పైన నాకు అమితమైన గౌరవం ఉంది. కానీ ఈ రకమైన అంశం ప్రధాన అనుచరుడు ఏంటండి? అంటే మా నాన్నగారికి ప్రధాన అనుచరుడు ఎట్లాగైతాడు? అంటే ఎలక్షన్ ముందర 4 రోజుల ముందర వస్తే ప్రధాన అనుచరుడు అయిపోతాడా? ఎట్లా మాట్లాడుతున్నారు? అంటే మరి ఇక్కడ మా పార్టీలో తిరిగిన వాళ్ళంతా 10-15 సంవత్సరాల నుంచి, పోనీ నేను పార్టీలో జాయిన్ అయ్యి ఒక 6 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి తిరిగిన వాళ్ళకి లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా ఒక వ్యక్తి చేశాడంటే నాకు ఇవాళ అన్న రోజుకి కూడా నమ్మశక్యం కావట్లా. ఈ పలానా సోకాల్డ్ ఈ వ్యక్తి అనేవాడు, శివాజీ అనేవాడు, గతంలో ఎవరితో తిరిగేవాడు, గతంలో ఏ పార్టీలో సోషల్ మీడియా వారియర్ కింద ఉన్నాడు. నిన్న రాత్రి అతని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటే మనకు వచ్చిన అంశాలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా వింగ్లో పనిచేసేవాడంట. సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు కొట్టేవాడంట. అంటే ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చి మమ్మల్ని బదనాం చేయడానికి వచ్చాడా? అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుగుదేశానికి ఇవ్వడానికి వెళ్ళాడా? నాకైతే అర్థం కావట్లా. నేను ఇవాళ నేను ఒక అంశం అయితే చెప్తాను. ఎవరైతే ఈ వ్యక్తి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ తీసుకుని ఉన్నారో, ఆ ఫోన్లో గ్యాలరీలోకి వెళ్తే ఎవరి ఫోటోలు ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ నాయకులతో ఫోటోలు లేవా? నేను అడుగుతా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లాగ మీరు ప్రధాన అనుచరుడని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని అడుగుతున్నా. ఒక 4 రోజుల ముందు వచ్చిన వ్యక్తి ఎలాగ మీరు డిసైడ్ చేస్తారని అడుగుతా ఉన్నా. ఇందులో నేను ఒక్కసారి ఈ ప్రెస్ నోట్ ఇచ్చిన దాంట్లో కూడా నేను చదువుతాను. అంటే 2024 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంతో టీడీపీ అధికారం రావడంతో శివాజీ ఎక్స్ఎంపీ గారి మీద ఉన్న అభిమానంతో, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ అభిమానము? 4 రోజుల ముందర వచ్చే వ్యక్తికి అభిమానం వస్తుందా?
అభిమానంతో పలానా 28వ తారీఖున 7 గంటల నుంచి అంటే ఇతను ఈ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రెస్ నోటే చదువుతున్నా 28వ తారీఖు రాత్రి సుమారుగా 7 గంటల నుంచి 10 గంటల వరకు మార్గాని ఎస్టేట్స్ రచ్చబండ వద్ద స్నేహితులతో మద్యం తాగి అక్కడి నుండి బయలుదేరి తాడితోట అతని అల్యూమినియం షాపు వద్దకు వెళ్ళి పథకం ప్రకారంగా శివాజీ షాపు ఎదురుగా ఉన్న లోపలికి వెళ్ళి మోటార్ సైకిల్ ట్యాంకులో పెట్రోల్ తీసి ఒక కవర్లో పోసి శివాజీ షాప్ దగ్గర ఉన్న వేరొక షాపులో దోమల చక్రాన్ని తీసుకుని 4 అగ్గిపుల్లలు ప్లాస్టిక్ తాడుతో కట్టి వెలిగించానని చెప్తున్నాడు. నాకు ఒకటే అర్థం కాలే, ఒక లాజిక్ మిస్ అయ్యారు. 7 గంటల నుంచి 10 గంటల దాకా తాగిన వ్యక్తి 3 గంటలంట. 3 గంటలు తాగిన వ్యక్తి ఇంత పథకం ప్లాన్ చేయగలుగుతాడా? అతను మళ్ళీ ఇక్కడి నుంచి తాగేసి తాడితోట దగ్గర అతను అల్యూమినియం షాప్ దగ్గరికి వెళ్ళి అతనికి ఉన్న వెహికల్లోంచి తీసి పెట్రోల్ తీసి ఒక అల్యూమినియం కవర్లో చుట్టి ఆ పక్కనున్న పాన్ షాప్లోకి వెళ్ళో లేదా ఇంకో షాప్లోకి వెళ్ళో చక్రాలు దోమల చక్రం తీసుకుని దానికి అగ్గిపుల్లలు పెట్టి ఇంత పథకం ప్లాన్ చేయగలుగుతాడా ఒక వ్యక్తి? ఎంత ఇది ఒక సినిమా స్టోరీ కింద అనిపిస్తూ ఉంది. ఇది అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విచారణ చేసినప్పుడు 3 గంటల పాటు తాగిన వ్యక్తి ఇంత పథకం ఒక వ్యక్తి చేయగలుగుతాడా? మరి ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకొక అంశము మళ్ళీ కంటిన్యూషన్. దాని తర్వాత సుమారుగా 10:30 గంటల సమయంలో ఎవరికీ తెలియకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ మార్గాని ఎస్టేట్లో ప్రచార రథము, తరువాత భరత్ రామ్ గారి ప్రచార రథము ఎడమవైపు ముందు చక్రం మీద పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు ఒకటి అర్థం కాలేదు, ఆ ఏదైతే దోమల చక్రం ఉందో దానికి అగ్గిపుల్లలు అంటించి ఇది చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు వాతావరణం కూడా చూస్తే కొంత మబ్బుగా ఉండి గత 2-3 రోజుల నుంచి కూడా వర్షం పడుతూ ఉంది. 2-3 రోజులు అసలు ఆ చక్రము ఎలాగ ఎలుగుతూ ఉండి ఆ అగ్గిపుల్లల దాకా ఏ రకంగా వెళ్తుంది? ఇదొక అంశము. ఆ తర్వాత 10 నిమిషాలు